ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడట. దీంతో ఆ దొంగను ఎలా పట్టుకోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వంటే నువ్వా అన్నట్టుగా ఒకరి వైపు ఒకరు వేలు చూపిస్తూ ఉంటారు. అలాగే తెలంగాణ బీజేపీలో కూడా దొంగలు పడ్డారట. మరి ఏం దోచుకున్నారంటే వాళ్ళ పార్టీలో అంతర్గతంగా జరిగే వ్యవహారాలు, మీటింగులు, సభలు, సమావేశాలు అంతర్గతంగా ఒకరిపై ఒకరి చివాట్లని బహిరంగంగా చెప్తున్నారట. ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ విషయం పైన కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఈ అంశం రచ్చలేస్తోంది, పెద్ద ఎత్తున రోడ్డున పడిందని చెప్పాలి. ఈ అంశంలో దొంగలెవరు, మరి కిషన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఆ దొంగలు ఎవరు అనేది ప్రధాన చర్చగా మొదలైంది. అయితే మొన్న మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణ ఎంపీలు కాదు, మొత్తం ఎంపీలంతా భేటీ అయ్యారు, బీజేపీ ఎంపీలంతా భేటీ అయితే ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటల్ని ఎవరో ఒక దొంగ బయటికి లీక్ చేశాడంట. అయితే ఈ విషయాన్ని కిషన్ రెడ్డి వ్యక్తపరుస్తూ మీడియా చిట్చాట్లో మాట్లాడుకొచ్చారు. ప్రధానమంత్రి చెప్పిన విషయాల్ని ఎవరూ బయటికి లీక్ చేయకూడదని చెప్పి ముందుగానే నరేంద్ర మోదీ హెచ్చరించారు. అయినా బయటికి లీక్ అయ్యాయి. లీక్ చేసిన వ్యక్తులు మెంటలోళ్ళంట. ఆ బయటికి లీక్ చేసిన వ్యక్తులు మెంటలోళ్ళు, పిచ్చోళ్ళు అంటున్నాడు కిషన్ రెడ్డి. ఇక మీటింగ్కి విషయాలు బయటికి ఎలా వస్తాయి, ఎవరో ఒకరు చెప్తే తప్ప. సో మీటింగ్ విషయాలు చెప్పొద్దన్నా చెప్పిన వారిని మెంటలోళ్ళు, పిచ్చోళ్ళు అని చెప్పి కిషన్ రెడ్డి సంబోధించడం. అయినా కూడా మీటింగ్లో విషయాలు బయటికి వచ్చాయి. ప్రధానమంత్రి చెప్పినా కూడా మీటింగ్ విషయాలు బయటికి ఎలా వచ్చాయి, బయటికి వచ్చాయంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు మెంటలోళ్ళు, పిచ్చోళ్ళు, దొంగలు. వారెవరో చెప్తే వారిపైన చర్యలు తీసుకుంటాము అంటే ఆ చెప్పిన వారు ఎవరో తెలిస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి అంటున్నారు. దీంతో పాటుగా అటు ప్రధాని వారితో మీటింగ్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, ఆ తర్వాత తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పుకొచ్చారు చిట్చాట్లో. సో ప్రధాని వాళ్ళకి ఇచ్చిన సూచనలు ఇవి. మరి బీజేపీలో దొంగలు ఎవరు, బీజేపీలో దొంగలు పడ్డారు, మెంటలోళ్ళు, ఆ తర్వాత పిచ్చి వాళ్ళని చెప్పినటువంటి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఎవరికి వర్తిస్తాయి? బీజేపీలో తెలంగాణ 8 మంది ఎంపీలు ఉన్నారు. సో అరవింద్ ధర్మపురి, బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, డికే అరుణ, ఆదిలాబాద్ నుంచి నగేష్ అండ్ మొత్తం కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సో ఈ రకంగా 8 మంది ఎంపీలు ఉన్నటువంటి ఈ పార్టీలో మరి దొంగలు ఎవరు? కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు కాబట్టి కిషన్ రెడ్డి ఈ కేటగిరీలో ఈ లిస్ట్లో ఉండరేమో, మెంటల్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు అనేటువంటి లిస్ట్లో ఉండరేమో. మరి లీక్ చేసింది ఎవరు? ఈ మిగిలినటువంటి 7గురిలో ఎవరిని ఆయన మెంటలోళ్ళు అని సంబోధించాడు, ఎవరిని ఆయన పిచ్చోలు అన్నట్టుగా చిత్రీకరించాడు. సో పార్టీలో ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటల్ని బయటికి చెప్పకూడదని ఆదేశించిన ఎవరు బయటికి చెప్పారనే అనుమానం ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో చెప్పిన వాళ్ళని మెంటల్ వాళ్ళతో పోల్చడంతో పాటుగా వారెవరో తెలిస్తే వారిని శిక్షిస్తామంటూ కూడా, వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడుకు పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ఫోన్ లైన్లో. నవీన్, సో కిషన్ రెడ్డి ఉద్దేశంలో తెలంగాణలో ఉంది 8 మంది ఎంపీలు, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, నగేష్ అండ్ డికే అరుణ. 8 మంది ఎంపీలో కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు కాబట్టి ఆయన కాకుండా మిగిలినటువంటి 7గురి పైన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. సో ఇంతకీ లీక్ చేసింది ఎవరు, ఆయన దృష్టిలో మెంటలోళ్ళు ఎవరు? రైట్. సో కిషన్ రెడ్డి మీడియా చిట్చాట్లో ఈరోజు ఈ రకంగా మాట్లాడుకురావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీలో ఇప్పుడు ఒక రచ్చకు తెరలేపింది. సో ప్రధానమంత్రి మొన్న ఎంపీలతో మా సమావేశమైనప్పుడు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి, పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అని చెప్పి ఎంపీలకు సూచించడంతో పాటుగా కొన్ని సూచనలు, కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఎంపీలను కూడా వారిపైన కొంత హుకుం జారీ చేయడం, వారిని కొంత మందలించినట్టు చేశారు. సో ఆ విషయాలపైన ఎవరో బయటికి చెప్పారు, చెప్పిన వారు ఎవరు తెలిస్తే వారిపై చర్యలు ఉంటాయి. ఇవి కిషన్ రెడ్డి చేసిన మాటలు. సో చెప్పిన వాళ్ళు మెంటలోళ్ళు, లీకు చేసిన వారు మెంటలోళ్ళు అంటూ కూడా మాట్లాడుకొచ్చారన్న. అందుకే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు. సో వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఈ దొంగతనం కాబట్టి ఆ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు. మరి వాళ్ళు లీక్ చేసిన వ్యక్తులు ఎవరు? ఇది కిషన్ రెడ్డి చెప్తున్న మాట. సో లీక్ చేసిన వాళ్ళు వారంతా కూడా ఒక మెంటలోళ్ళు, పిచ్చివాళ్ళు అంటూ సంబోధించడం చూస్తున్నాం. సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణకు సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, అంటే 6 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, మొత్తం కలిపి 8 మంది అంతా కూడా మొన్న ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించినటువంటి గతంలో ఆయన భేటీతో ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు. సో ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. 3 ఎమ్మెల్సీలు అంతా కూడా భేటీ అయ్యారు. ఆ సందర్భంలో ఫోటో ఫైల్ విజువల్లో చూస్తున్నారు. సో కింద కిషన్ రెడ్డికి సంబంధించి సో ఈరోజు మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ లీక్ చేసిన వాళ్ళు మెంటలోళ్ళు అని మాట్లాడడం,
సో ప్రధానమంత్రి ఏం చెప్పారని చెప్పి మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆయన సమాధానం ఏంటంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయమని చెప్పి చెప్పాడు. దీంతో పాటుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని చెప్పుకొచ్చాడు. సో వాటిని మేము పాటిస్తాం, కానీ అంతర్గతంగా జరిగిన వ్యవహారాలు బయటికి చెప్పారంటే మరి ఆ మెంటలో ఎవరో తెలియదు అని చెప్పినట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చాడు. మరి ఆ మెంటలో ఎవరు ఆయన చెప్తున్న ఉద్దేశంలో 8 మంది ఎంపీల్లో ఆయన కాకుండా మిగిలిన వారు ఎవరు లీక్ చేసి ఉంటారు, ఎవరిని ఆయన ఈ రకంగా మెంటల్లో అంటూ సంబోధించాడు అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా ఉంది. సో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఒక రచ్చకు తెరలేపాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలంటే ఇప్పుడున్నటువంటి 8 మంది ఎంపీలు కానివ్వండి, 8 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరికి వారే యమునా తీరే. దానికి బెస్ట్ ఉదాహరణ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా ఏ ఒక్కరు కూడా వచ్చి ప్రచారం చేసిన దాఖలాలు అంత సీరియస్గా తీసుకోలేరు కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరో ఒక్క 2 ఎంపీలు తప్ప ఎవరు యాక్టివ్గా లేరు కూడా. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఎవరికి వారే యమునా తీరే. వీరంతా కూడా అష్టదిక్కులు, 8 దిక్కులున్నట్టుగా 8 వైపులుగా ఉంటారు, కానీ ఏకతాటిపాయిగా వచ్చిన దాఖలాలు లేవనేది అది డైరెక్ట్గా రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్య కార్యవర్గ సమావేశంలోనే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే ఆయన డైరెక్ట్గా బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అక్కడ డైరెక్ట్ క్వశ్చన్ చేశారు ఆయన. ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది, పార్టీలో ఎవరికి యూనిటీ ఉంది, ఒక వేదిక మీదకి ఇంతవరకు వచ్చి మాట్లాడుకున్న సందర్భమే లేదు. మనమంతా బీజేపీ పార్టీని బలోపేతం చేసి అధికారంలో తీసుకొస్తామన్నట్టుగా ఆయన క్వశ్చన్ రేజ్ చేసి డౌట్ రేజ్ చేశారు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, గతంలో గువ్వల బాలరాజు లాంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్న తరుణంలో ఆయన ఎలా చేరాడో నాకు తెలియదని చెప్పి ఆర్టీ వేదికగానే మా ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. అంటే ఈ పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఒక నాయకుడికి తెలియదు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు ఉంటే ఎవరికి వారే యమునా తీరాన చందంగా అష్టదిక్కుల్లో వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళు ఒకతాటిపైకి వచ్చే అవకాశం లేదు. మరి ఇటువంటి ఒక సిచ్యువేషన్లో నరేంద్ర మోదీ చెప్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందా? ఆ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఒక చోట కూర్చోకుండా బలోపేతం అవుతుందా? పక్కపక్కనే నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటే నిజామాబాద్ ఎంపీకి కరీంనగర్ పార్లమెంటరీ ఎంపీ బండి సంజయ్ అంటే పడదు, ఆయనకి నిజామాబాద్ ఎంపీ అంటే పడదు, ఈ ఇద్దరికి మల్కాజ్గిరి ఎంపీ అంటే పడదు. ఆ మల్కాజ్గిరి ఎంపీకి ఏమో అధ్యక్షుడు కావాలన్న ఆశతోని ఏ ఎంపీ అన్నా కూడా చెల్లదు, నేను ఒక్కడనే చాలా కీలకమైన నేతనట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారనేది బీజేపీలో ఇవన్నీ కూడా అంతర్గతంగా జరుగుతున్న చర్చలే. చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరు దూషణలు, ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్గా ఆరోపణలు, సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసే సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ నుంచి వీరంతా ఏకతాటిపైకి వచ్చి బీజేపీని తెలంగాణ రాష్ట్రం బలోపేతం చేయాలనేటువంటి ఒక మాటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నారంటే ఆయన దృష్టిలో కూడా ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్నటువంటి ఆయన పదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోట్ చేశారు ఆ ఎంపీలతో అన్నప్పుడు. సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా లేరు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి అనేటువంటి పదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ఎంపీలకు చెప్పుకొచ్చారంట. మరి ఆ సూచనలతో, ఆ సలహాలతో, ఆదేశాలతో ఇకపైన ఈ 8 మంది ఎంపీలు బీజేపీలో ఎలా చేస్తారో చూడాలి. మరి ఈ లీక్ చేసినటువంటి వ్యక్తుల్ని ఆయన మాటల్లో ఆయన అన్నట్టుగా మెంటల్ని ఎప్పుడు కిషన్ రెడ్డి కనుగొంటారు, వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, సో కిషన్ రెడ్డి మీడియా చిట్చాట్లో ఢిల్లీలో మాట్లాడుతూ లీక్ చేసిన వారు మెంటల్లోనూ మాట్లాడుకొచ్చాడు. సో ప్రధానమంత్రి లోపల జరిగిన సమావేశాన్ని బయటికి లీక్ చేసింది ఎవరనే ఉద్దేశంలో ఉన్నారు కిషన్ రెడ్డి. అంటే వారిని ముందుగానే మెంటల్లో అంటూ సంబోధించినట్టుగా చిట్చాట్లో మీడియాతో మాట్లాడుకొచ్చారంట. సో కిషన్ రెడ్డి ఉద్దేశంలో లీక్ చేసింది ఎవరు? మనోజ్, లీక్ చేసింది ఎవరేమైనప్పటికీ సాక్షాత్తు ప్రధానమంత్రి లోపల జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ మీటింగ్ కు సంబంధించి ఎవరు కూడా బయట చెప్పొద్దు. ఈ విషయాలకు సంబంధించి మీరే అంతర్మరణం చేసుకోవాలి. మీ సంబంధించినటువంటి మీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద మీరే ఒక్కసారి లోతుగా ఆలోచించుకోవాలని ప్రధాని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏకంగా అటు పార్టీకి చెందినటువంటి అగ్రనేత చెప్తారు. బయటకు వచ్చి లీక్ ఇవ్వడం పట్ల కూడా కొంత కిషన్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎంపీ స్థాయి వ్యక్తులు, ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు, అంత కొంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి ప్రధాని సాక్షాత్తు చెప్పిన విషయాన్ని చెప్పొద్దనంగా బయటికి చెప్పాడంటే, ఎందుకంటే పార్టీకి సంబంధించి ఒక సాధారణ కార్యకర్త అయితే అట్లా వ్యవహరించిందంటే ఒక రకంగా అనుకోవచ్చు. ఇటువంటి వాళ్ళు మెంటల్ అని కొంత పరుషపరచాలంగా పెద్ద పదం అది. ఎందుకంటే తోటి ఎంపీలకు సంబంధించి కిషన్ రెడ్డి మాట్లాడడం కూడా కొంత ఆయన పైన కూడా కొంత కిషన్ రెడ్డి పట్ల వ్యాఖ్యల పట్ల కూడా కొంత విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు మనోజ్. మరి అసలు బీజేపీకి సంబంధించి కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలపై అటు ప్రధాని మాట్లాడినటువంటి మాటలను కూడా లీక్ చేయడంపై పార్టీలో పెద్ద ఎత్తున
ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. ఆర్టీవీ ముందుగానే బీజేపీలో జరుగుతున్నటువంటి విషయాలను బహిర్గతం చేసింది కూడా, అది కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తాం. దానికి సంబంధించి మోడీతో అటు ఏపీ తెలంగాణ నాయకులు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు సంబంధించి, ఎందుకంటే అందులో జరిగినటువంటి ప్రతి పాయింట్ కూడా పూసగుచ్చినట్టు బయటికి రావడంతో మరొకసారి కేంద్రం నేతలు కానివ్వండి, కేంద్రానికి సంబంధించినటువంటి పార్టీ నేతలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నేతల పైన కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. అందులో భాగంగానే కిషన్ రెడ్డికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఇటు సౌత్ నుంచి కూడా కిషన్ రెడ్డి అగ్రనేతగా బీజేపీలో వెలుగుతున్నారు కాబట్టి ఆయనకు సంబంధించి కొంత ఆ విషయం ప్రధాని మాట్లాడినటువంటి విషయం కూడా బయటికి లీక్ కావడం కూడా ఆయన కూడా కొంత ఆయనకు సంబంధించి కూడా కొంత ఆగ్రహానికి గురై ఆ మాట అనేయడానికి చెప్పొచ్చు. మనం ఇంకొక పక్క ఇప్పటికే అటు అసౌద్దీన్ కు సంబంధించినటువంటి విషయం కానీ, అంటే బయటికి మీడియాకి ఏవైతే లీక్లు వచ్చినాయి అసాద్ కు సంబంధించిన విషయాలు కానీ పార్టీ ఇంకా మెరుగుపడాలి, ఒకరితో ఒకరు కలిసి వెళ్లాలన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా కిషన్ రెడ్డి అగ్రి చేస్తుంది. జరిగిన విషయాలు, ఎందుకంటే ఒక ఇంట్లో కానివ్వండి పార్టీకి సంబంధించిన విషయాలు కూడా బయటకు చెప్పడం పట్ల కూడా కొంత ఆయన అసహనం వ్యక్తం చేయడం కాకుండా డైరెక్ట్ గా ప్రధానమంత్రియే వీరితో భేటీ జరిపి ప్రధానమంత్రియే సూచనలు సలహాలు మందలింపు జరిగిన తర్వాత ఆ విషయాన్ని బయటికి చెప్పొద్దు అని కూడా ఆయనే చెప్పుకొచ్చారు. అయినా కూడా బయటికి డైరెక్ట్ గా ఈ విషయం లీక్ అయిందనంటే ఆ ఎంపీ ఆ వ్యాఖ్యల పట్ల కానివ్వండి, లేకుంటే లోపల జరిగిన చర్చల పైన అసహనంతో ఉన్నారనే లీక్ చేశారా? ఎవరు లీక్ చేసినా లీక్ అయింది అయితే ఈ 7గురిలోనే కిషన్ రెడ్డి డైరెక్ట్గా వారిని మెంటలోళ్ళని సంబోధించాడంటే ఆయన కాదు, మిగిలిన 7గురని ఆయన అర్థమై ఉంటుంది బహుశా. సో ఈ 7గురిలో ఎవరు అసహనానికి గురయ్యారు, పార్టీ పట్ల ఎవరు అసంతృప్తిగా ఉన్నారు? ఏకంగా ప్రధాని చెప్పినా కూడా బయటకు లీక్ చేశారు, లీక్ అయింది మీకంటే అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, అసాదుద్దీనే బెటర్ అనే రకంగా అసాదుద్దీన్ని కూడా పొగిడాడు నరేంద్ర మోదీ అనేటువంటి విషయాన్ని బయటికి పొక్కిందంటే 7గురి ద్వారానే. సో 7గురులో ఎవరు ఈ రకంగా పనిచేస్తుంటారు? సో వాళ్ళ అసంతృప్తిలో ఉన్నారా ఎవరైనా? మనోజ్, అక్కడ ఉన్నటువంటి నేతల్లో కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి నేతలే కాదు, ఏపీకి చెందినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి దాని మీద కొంత పార్టీకి సంబంధించి కొంత ఎవరు చేశారన్న దానిపై కూడా కొంత పార్టీ లోతుగా కూడా దానిపైన ఆరా తీస్తుంది. దానికి సంబంధించి సమీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఎంపీలే కాదు, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఎంపీలకు సంబంధించి మొట్టికాయలు వేసినప్పటికీ ఏపీకి సంబంధించిన వ్యవహారంలో ఆ ఎంపీల తీరు కానివ్వండి, అక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన పనేదో ఆయన చేసుకుంటూనే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించిన విషయంలో మాత్రం ప్రభుత్వం పైన పోరాటం చేయట్లేదు. అసలు కనీసం అంటే అసాద్ కు సంబంధించిన విషయం కూడా కొంత బీజేపీ ప్రపంచంలోనే లార్జెస్ట్ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇటువంటి పార్టీ అసలు నాయకులు ఎందుకు కూడా అటు ఉన్నటువంటి రాష్ట్రంలో అధికార పార్టీపై కూడా పోరాటాలు చేయట్లేదని సోషల్ మీడియా కనీసం కొంత అసౌద్దీన్, ఎందుకంటే అసౌద్దీన్ కి సంబంధించి కొంత లిమిటెడ్ పార్టీ కాబట్టి దానికి సంబంధించి అంత అయినా కూడా మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, ఒకవైపు కాంగ్రెస్ తో ప్రో ఉండుకుంటూ కూడా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నాడు కాబట్టి అంతా అయినా కూడా ఎందుకు యాక్టివ్ గా లేరని చెప్పి మోడీ అక్కడ సంబోధించారు. దాన్ని అసాద్ తో పోల్చుకుని అసాద్ ను మెచ్చుకున్నాడని చెప్పి లీక్లు ఇచ్చారని చెప్పి కూడా పార్టీ నేతలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తే అక్కడ జరిగింది కొంత పూసగుచ్చినట్టు విషయాలు బయటికి పొక్కడంతో కూడా తెలంగాణ ఎంపీలని అనుమానించడం కాదు మనం ఇక్కడ కేవలం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మీటింగ్ లో తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కానివ్వండి, ఆంధ్రకు సంబంధించినటువంటి ఎంపీలు ఇద్దరు ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించిన నేతలపైన కూడా కొంత పార్టీ ఆరా తీస్తున్నటువంటి కిషన్ రెడ్డి మాటల్లో కూడా వాళ్ళు ఎవరో తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు ఆయన. దాని దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి, తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందా? మనం డెఫినెట్ గా, ఎందుకంటే కిషన్ రెడ్డి ఒక కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇందాక చెప్తున్నట్టు తెలంగాణనే కాదు అటు సౌత్ నుంచి కూడా కొంత పార్టీలో కొంత అగ్రనేత కూడా వెలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. దానికి సంబంధించి డెఫినెట్ గా వెంటనే, ఎందుకంటే ప్రధానితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిన వెంటనే కూడా ఈ వార్త లీక్ రావడం, పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరగడం, కేవలం ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కాదు మొత్తం నేషనల్ వైడ్ కూడా ఈ వార్త బయటికి పొక్కడంతో ఆ పిఎంఓ ఆఫీస్ కానివ్వండి, అటు బీజేపీ జాతీయ సంబంధించినటువంటి అగ్రనేతలు కానీ చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు అక్కడ ఎవరో పార్టీ కార్యకర్తలు లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ఆ బూత్ లెవెల్ సంబంధించిన అధ్యక్షులు లేరు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి పార్టీలో చాలా సుదీర్ఘ అనుభవం రాజకీయంగా ఉన్నటువంటి నేతలు స్వయంగా ప్రధాని కూడా బయటకు చెప్పొద్దంటే చెప్పడం పైన కూడా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది ఇటువంటి విషయాలు. ఎందుకంటే మీడియాకు లీక్ వెళ్తే ఇంటర్నల్ గా ప్రాబ్లం అవుతుంది, ఆ నేతల మధ్య విభేదాలు కానివ్వండి, వాటికి సంబంధించి మీరు అన్నట్టుగా కొంత అనుమానాలు కానీ పార్టీ పైన అసహనం, అసంతృప్తి ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పార్టీకి నష్టం చేకూరుతుంది. కాబట్టి డెఫినెట్ గా లీక్ చేసిన ఎంపీ పైన కానివ్వండి, ఆ ప్రజాప్రతినిధి అటు ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన
నేత ఎవరు అన్న దానిపై కూడా ఇద్దరి మధ్యలోనే ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి ఎలా లీక్ అయింది అన్న దానిపై పార్టీ కూడా ఆరాధిస్తుంది. ఇటు రాష్ట్ర పార్టీ ఎందుకంటే అల్టిమేట్ గా ఏపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నప్పుడు అల్టిమేట్ గా ఆ పార్టీ నష్టం అనేది కూడా తెలంగాణకు సంబంధించిన విషయంలోనే వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సైతం ఆ అంశం పట్ల ఆ విషయం పట్ల కూడా నేతల పట్ల కూడా కొంత అసంతృప్తితోనే కానీ జరిగిన విషయాన్ని ప్రధాని తో చర్చించిన విషయాలు బయటకు రావడంతో ఇక్కడ కూడా కొంత స్టేట్ పార్టీలో కూడా కొంత దానిపైన కూడా కొంత ఆరా తీసేటువంటి పరిస్థితులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా బీజేపీ ఎంపీల పైన ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. లోపల ప్రధానమంత్రి మందలించినట్టో లేకపోతే సలహా చేసినట్టో సూచన చేసినట్టో మాట్లాడే మాటలని మీరు బయటికి లీక్ ఎలా చేస్తారు? ఏకంగా ప్రధాని కూడా చెప్పారు బయటకి ఎక్కడ చెప్పకూడదని చెప్పి. అసాదుద్దీన్ లాంటి వాళ్ళని పొగిడారని చెప్పేటువంటి మాటల్ని ఆ ఎంపీలు లీక్ చేయడం పైన కిషన్ రెడ్డి ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. ఆ మెంటల్ అంటూ కూడా సంబోధిస్తున్నారు ఆ లీక్ చేసిన వ్యక్తుల పైన. సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేరు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి ఆ మెంటల్ అనే రకంగా సంబోధించిన వ్యక్తులను కానీ తెలిస్తే చర్యలు తీసుకుంటామనే మాటల్ని కానివ్వండి దాని దిశగా మనం తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందా? ఇంతకీ ఈయన దృష్టిలో ఆ లీక్ చేసిన వ్యక్తులు ఎవరు? చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో ఇప్పుడు ఈ మాటలు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఒక పెద్ద ఎత్తున రచ్చకు దారితీశాయి. సో మీ అభిప్రాయం ఏంటి? లోపల ప్రధాని మాట్లాడిన మాటల్ని ఎవరు లీక్ చేసి ఉంటారు? సో లీక్ చేసే వ్యక్తులు ఎవరై ఉంటారు? బీజేపీలో ఈ రకంగా బయటకు లీక్ చేసేది ఎవరు? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.